అయినా ఆయన ఎట్లా మేనేజ్ చేసినారు వీళ్ళందరూ? నల్గొండ రెడ్డిలు కొంచెం డిఫరెంట్ నల్గొండలో వేరే వాళ్ళని రానియ్యరు. ఇంగో రకరకాలు ఉన్నాయి గదా! అందరూ మామూలుగా అంటే నేనేదో రెడ్డిని పొగుడుతున్నాను అనుకోకు. నువ్వు కూడా శివారెడ్డివే కాబట్టి నల్గొండ రెడ్ల యొక్క పనితనంతో ఈక్వేట్ కావాలి. హ్మ్. ఎందుకు నల్గొండ రెడ్లే బలమైన శక్తిగా ఆవిర్భవించిందంటే అని కూడా నేపథ్యం ఉంది చరిత్రలో. హ్మ్. ఆ నేపథ్యం నుంచి వచ్చినోడిని నేను రెడ్లతో కలిసి ఎదిగినోడిని. నా డాడ్ సైతం తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా రెడ్లే. హ్మ్. చాలామందికి తెలియదు ఏంటంటే రెడ్డి ఒకరోజు ఓబీసీల పక్షాన ఉండి కొట్లాడిన రెడ్డి ఇప్పుడు అగ్రవర్ణంగా ఉన్నాడు. మీరు మల్సురాజ్యం తీసుకోరి, బిఎన్ రెడ్డిని తీసుకోరి, రావినారాయణ రెడ్డిని తీసుకోరి, ఆరుట్ల రామచంద్రరెడ్డి గారిని తీసుకోండి, కమలాదేవి గారిని తీసుకోండి, లేదంటే ఇటు వస్తే మీరు దొరలని పిలువబడుతున్న భూస్వాములని పిలువబడుతున్న దేశముఖులుగా ఉన్న ఎదురు రామచంద్రరెడ్డి గారిని తీసుకోండి. అన్నిటికంటే ఎక్కువ సామాజిక ఉద్యమాలకు ఒక పెట్టని కోటగా ఉంది అది. ఇప్పుడు నేనైనా ఎవరైనా అందరూ నల్గొండ జిల్లా రెడ్లు అడ్డుకుంటారు దాకని ఇట్లా అని నువ్వు అన్నామనుకో, నువ్వు ఫస్ట్ ఆ స్థాయి కాంపిటీషన్లో నువ్వు కొట్లాడుతున్నావు. ఇప్పుడు జాన్ రెడ్డి గారు ఉన్నారు, 40+ ఇయర్స్ నుంచి ఆయన సర్వీస్లో ఉన్నాడు. ఏ రోజు ఓడిపోయిన రోజు వెనకకు పోలే, గెలిచిన రోజు వెనకకు పోలే. నేను దాన్ని స్పిరిట్గా తీసుకుంటా. దయాకర్ ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చింది నాకు. గెలవంది నాది సమస్య కానీ మరి ఎట్లా ఇవ్వనిచ్చారు నాకు? అదే అడ్డుకోగలిగితే అప్పుడు కూడా అడ్డుకోగలుగుతారు కదా. అంటే మీరు మీరు ఒక స్టేజ్‌లో దగ్గరన్న నాకున్న సోర్సెస్ మీరు నాకు ఎప్పుడు చెప్పలే గానీ, ఇక ఈ నల్గొండ రెడ్డిలతో మనకు గాదు, ఈ తుంగతుర్తిలో మనకు గాదు, ఆ టికెట్ ఇయ్యనియ్యరు. ఈ ముఖ్యంగా ఇదంతా జరిగినాక కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగింది కదా! మీరు సిటీలో ఏదో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పోటీ చేద్దాం అనుకున్నాం. కరెక్ట్ ఏంది? పోటీ చేయాలనుకున్నారు. అసలు ఉద్యోగం తుంగతుర్తి పోవద్దనుకున్నారు. నేను అసలు సెకండ్ టైం ఓడిపోయిన తర్వాత తుంగతుర్తి విషయంలో నేను తుంగతుర్తికి అన్యాయం చేస్తున్నాను అనిపించింది నాకు.